కొంతమంది పైకి అందంగా ఉంటారు, ఏది బాడీ అందంగా ఉంటది కానీ హృదయం చాలా దరిద్రంగా ఉంటది. అందుకే అన్నాడు దేవుడు అలాంటి వాళ్ళ గురించి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కును పెట్టిన బంగారపు కమ్మితో సమానం అన్నాడు. నిజమే కదా, మరి లోపల వివేకం లేదు, పైకి మాత్రం మంచి అందంగా ఉంది, అందగత్తే. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ. నువ్వు మిస్ ఆంధ్ర అయితే ఎవడికి కావాలి, మిస్ తెలంగాణ అయితే ఎవడికి కావాలి, నువ్వు ఎంత అందగత్తివి అనేది కాదు ఇక్కడ, లోపల ఎంత అందంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. పై అందం మోసకరం అన్నాడు కదా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. పై అందం గడ్డి పువ్వు వల్ల ఏమైపోద్దట, వాడిపోద్ది, ఉండదు. అవును కదా, ప్రతి అమ్మాయి ఏదో రోజు ఏమవ్వాలి, అమ్మమ్మ అవ్వాలి. అమ్మమ్మ అయ్యాక అమ్మాయి అందం అంతా ఏమైపోద్ది, గాల్లో కలిసిపోద్ది కదా. అందుకే అన్నాడు, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. రైట్. ఇప్పుడు వివేకము లేకపోతే నీకెంత అందం ఉన్నా వృధా. ఆ అందం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కొంతమంది పైకి అందంగా ఉంటారు, ఏది బాడీ అందంగా ఉంటది కానీ హృదయం చాలా దరిద్రంగా ఉంటది. అందుకే